అత్తమ్మ అత్తమ్మ నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. ఏంది? కళ్ళు మూసుకో చెప్తా. కళ్ళు మూసుకోవాలనా? కళ్ళు మూసుకో చెప్తా. సడన్ సర్ప్రైజ్ ఇస్తామని చెప్పి చున్నీ కట్టి కళ్ళు మూసుకొని తెలిపింది. ఇంతలో ఆ యువకుడిపై కత్తితో దాడి చేసింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడాడు. అమ్మో అమ్మో అమ్మో, ఏమైంది అత్తమ్మా? ఏదే సర్ప్రైజ్ గిఫ్ట్? నీకు ఇష్టమని కేజీఎఫ్ టికెట్లు బుక్ చేసా అత్తమ్మా. ఈసారి సర్ప్రైజ్ అది ఇది అన్నావనుకో చీరేస్తా బిడ్డ. అరే ఏడున్నావురా? ఏడ చచ్చినావు? ఎప్పుడొస్తావు? ఎక్కడున్నారండి? ఎప్పుడు వస్తారు? అది అత్తయ్య గారు కూడా అడుగుతున్నారు. ఏం చేస్తూ ఉంటావమ్మా? ఫోటోగ్రఫీ. ఏం తీస్తూ ఉంటావమ్మా? స్క్రీన్ షాట్స్. నీకు అవసరమా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. అలా ఎలా చెప్తారే? ఎందుకంటే ప్రతిసారి మావయ్యతో గొడవ పడినప్పుడు నువ్వే కదా గెలుస్తావు. అత్తమ్మా నాకు ఒక డౌట్. అమ్మో, డౌట్ అన్నదంటే నా పని అయిపోయినట్టుగా. చిన్న డౌటే అత్తమ్మా. ఏంటో చెప్పు. అన్ని నోట్ల మీద మగవాళ్ళ ఫోటోలు ఎందుకు ఉంటాయి? ఫోటోలుంటే ఏమే, పెత్తనం మందే కదా. అవునే, మీ అమ్మగారి ఇంటికి 10 రోజులు ఉంటానని వెళ్ళిందని 2 రోజులకే వచ్చేసావేనే. అంటే అత్తమ్మా మా నాన్నతోను అమ్మతోను తమ్ముడితోని ఆ పక్కింటి ఆంటీతోను చివరికి కాయగూరలు అమ్మేవాడితోని గొడవ పడ్డాను. నీతో గొడవ పడిన మజా వాళ్ళతో రాలేదత్తమ్మా, అందుకే వచ్చా. Please like, share, subscribe to our channel. నా గురించి నీకు తెలీదు. నేను చాలా 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 డేంజరస్. విన్నావుగా? ఒక్క చాలా కాదు, 3